విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ ఉత్తమ వ్యక్తిత్వం గల పౌరులుగా తీర్చిదిద్దుతూ జాతి నిర్మాతలుగా పేరొందిన గురువులపై పుస్తకాలను వెలువరించడం అభినందనీయమని అసోసియేట్ ప్రొఫెసర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి అన్నారు. ప్రముఖ కవి ఉపాధ్యాయులు కెవి గోపాలాచార్య రచించిన గీష్పతి సంపుటిని కరీంనగర్లో ఆయన ఆవిష్కరించారు. వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన భవానీ సాహిత్య వేదిక కార్యాలయ ఆవరణలో ఈ పుస్తక ఆవిష్కరణకు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదర్శ పురుషుడైన శ్రీరాముని చరిత్రను అందించిన మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఈ కవితా సంపుటిని ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాడి గజేందర్ రెడ్డి, నగనూరి రాజన్న, మఠం సాంబమూర్తి, డాక్టర్ తిరుమల రెడ్డి, బొమ్మకంటి కిషన్, పి సత్యనారాయణ రాజు, శ్యామ్ సుందర్, సంగోజు శ్రీనివాస్, కసిరెడ్డి జలంధర్ రెడ్డి, బోడకుంట రమేష్ సైతం మహేష్ పాల్గొన్నారు. నమస్కారం. సభాధ్యక్షులు శతాధిక గ్రంథకర్త వైరాగ్యం ప్రభాకర్ గారు, భవానీ సాహిత్య వేదిక అధ్యక్షులు, అలాగే ఈనాటి పుస్తక రచయిత కెవి గోపాలాచార్య గారు, వారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి గీష్పతి అనేటువంటి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మన భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టి తరతరాలుగా మన గొప్పతనాన్ని మనకు అందించినటువంటి గురువుల గురించి ఇందులో చాలా చక్కగా ఒక్కొక్క గురువుని తీసుకొని వారి యొక్క గొప్పతనాన్ని వర్ణించడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులకి గురువుల యొక్క గొప్పతనం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మన భారతదేశము విశ్వగురువుగా మారాలని చెప్పేసి ఈనాడు మన ప్రభుత్వాలు